టు వేదిక టీవీ. నేను మీ సాయి సుధారంగిశెట్టి. ముందుగా ఈరోజు స్పెషల్ స్టోరీకి స్వాగతం. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావులకు హైకోర్టులో ఉపశమనం లభించలేదు. కాళేశ్వరం అవకతవకలపై పీసీ ఘోష్ కమిషన్ నివేదికపై స్టే ఇచ్చేందుకు తెలంగాణ హైకోర్టు నో చెప్పింది. కాళేశ్వరం ప్రాజెక్టుపై పీసీ ఘోష్ కమిషన్ రిపోర్టుని రద్దు చేస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలంటూ కేసీఆర్, హరీష్ రావులు చేసిన విజ్ఞప్తిని చీఫ్ జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్, జస్టిస్ జిఎం మోయినుద్దీన్లతో కూడిన హైకోర్టు ధర్మాసనం నిరాకరించింది. వరుసగా 2 రోజుల పాటు జరిగిన వాదనల అనంతరం హైకోర్టు విచారణను 5 వారాలు వాయిదా వేసింది. భారతీయ రాష్ట్ర సమితి అధినేత, మాజీ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు, మాజీ మంత్రి టి హరీష్ రావులు కాళేశ్వరంపై పీసీ ఘోష్ కమిషన్ నియామకం కమిషన్స్ ఆఫ్ ఎంక్వైరీ యాక్ట్కి విరుద్ధంగా ఉన్నదని, అందువల్ల ఆ కమిషన్ ఇచ్చిన రిపోర్టుని రద్దు చేయాలంటూ మధ్యంతర ఉత్తర్వులు కోరుతూ తెలంగాణ హైకోర్టులో వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. ప్రభుత్వం తరపున హాజరైన అడ్వకేట్ జనరల్ ఏ సుదర్శన్ రెడ్డి, కేసీఆర్, హరీష్ రావుల తరపున హాజరైన సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాదులు ఆర్యమ సుందరం, వి శేషాద్రి నాయుడులు వరుసగా 2 రోజుల పాటు తమ వాదనలు వినిపించారు. నిన్న జరిగిన వాదనల అనంతరం హైకోర్టు ధర్మాసనం అసెంబ్లీలో కమిషన్ రిపోర్టును అసెంబ్లీలో చర్చించిన అనంతరమే చర్యలు తీసుకుంటారా అంటూ అడ్వకేట్ జనరల్ను ప్రశ్నించింది. దీనికి తెలియదంటూ నిన్న సమాధానమిచ్చిన అడ్వకేట్ జనరల్ని పూర్తి సమాచారం ఇవ్వాలని ఆదేశించిన కోర్టు కేసుని ఈ రోజుకి వాయిదా వేసింది. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం శుక్రవారం విచారణను తిరిగి ప్రారంభించింది. ఈ నివేదిక ఆధారంగా పిటిషనర్లపై ప్రభుత్వం ఏదైనా చర్య తీసుకుంటుందా లేదా అంటూ తిరిగి అడ్వకేట్ జనరల్ని ప్రశ్నించింది హైకోర్టు. దీనిపై స్పందించిన ఏజీ సుదర్శన్ రెడ్డి, కాళేశ్వరంపై పీసీ ఘోష్ కమిషన్ రిపోర్టుని అసెంబ్లీలో పెట్టి చర్చించిన అనంతరమే తదుపరి చర్యలు తీసుకుంటామని తెలంగాణ ప్రభుత్వం తరపున హైకోర్టుకు తెలిపారు. ఇదే విషయాన్ని లిఖితపూర్వకంగా తెలియజేశారు. ఈ వాదనలను విన్న హైకోర్టు ధర్మాసనం ఈ విషయంలో మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. ఈ నివేదిక ఆధారంగా ఎటువంటి చర్యలు తీసుకోబోమని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టంగా చెప్పినప్పుడు ఆ విషయంలో మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాల్సిన అవసరం లేదని హైకోర్టు ధర్మాసనం అభిప్రాయపడింది. అయితే పిటిషనర్లు లేవనెత్తిన అంశాలపై 5 వారాల్లోగా వివరణాత్మకంగా కౌంటర్ అఫిడవిట్లు దాఖలు చేయాలని ప్రధాన కార్యదర్శి, నీటిపారుదల అభివృద్ధి కార్యదర్శిని ధర్మాసనం ఆదేశించింది. అయితే ఈ కేసులో నిన్న హైకోర్టులో ఏం జరిగిందో ఒకసారి చూద్దాం. కాళేశ్వరం ప్రాజెక్టుపై జస్టిస్ ఘోష్ కమిషన్ నియామకం చెల్లదని, అందువల్ల ఆ కమిటీ ఇచ్చిన రిపోర్ట్ ని రద్దు చేయాలంటూ తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావులు దాఖలు చేసిన పిటిషన్లపై హైకోర్టు విచారణ చేపట్టింది. నివేదికపై అసెంబ్లీ చర్చించబోయే అంశాలపై అడ్వకేట్ జనరల్ పై పలు ప్రశ్నలు కురిపించింది హైకోర్టు. అసెంబ్లీలో కేవలం ఘోష్ నివేదికను మాత్రమే చర్చించబోతున్నారా, లేక నివేదిక ఆధారంగా వారిపై తీసుకోబోయే చర్యలపై అసెంబ్లీలో చర్చిస్తారా అంటూ అడ్వకేట్ జనరల్ ను సూటిగా ప్రశ్నించింది తెలంగాణ హైకోర్టు. దీనికి స్పందనగా అడ్వకేట్ జనరల్ తెలియదని సమాధానం ఇచ్చారు. దీంతో తదుపరి వాయిదాను కోరారు ఏజీ సుదర్శన్ రెడ్డి. అంతేకాదు, ఇదే అంశంపై మరో 3 సూటి ప్రశ్నలు వేసింది హైకోర్టు. 60 పేజీల రిపోర్ట్ ని పబ్లిక్ డొమైన్ లో పెట్టారా అని ప్రశ్నించింది. పిటిషన్లకు 8 బి నోటీసులు ఇచ్చారా లేదా, అలాగే కమిషన్ నివేదిక ప్రస్తుత పరిస్థితి ఏంటని కూడా హైకోర్టు ప్రశ్నించింది. నోటీసులు ఇచ్చిన తర్వాతే కొన్ని కాపీలు ఇవ్వాలని కేసీఆర్ కోరినట్టు సుదర్శన్ రెడ్డి కోర్టుకి తెలిపారు. పిటిషనర్ల తరపున సీనియర్ లాయర్లు ఆర్యమ సుందరం, శేషాద్రి నాయుడు వాదనలు వినిపించారు. కేసీఆర్ వ్యక్తిగత ప్రతిష్టను దెబ్బతీసేలా కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్ ఉన్నదని పిటిషనర్ల తరపున న్యాయవాదులు వాదించారు. కేసీఆర్ కు నోటీసు ఇవ్వకుండా ఆయనకు వ్యతిరేకంగా నివేదిక ఇచ్చారని న్యాయవాది వెల్లడించారు. గత ఏడాది మార్చి 14న కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజ్ల నిర్మాణంలో అవకతవకలపై న్యాయ విచారణకు జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నియమిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్ 6ను కూడా వీరు వేర్వేరుగా దాఖలు చేసిన పిటిషన్లలో సవాల్ చేశారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి జస్టిస్ ఘోష్ కమిషన్ ను ప్రతివాదులుగా పేర్కొన్నారు పిటిషన్దారులు. బారాస ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేసే రాజకీయ వ్యూహంలో భాగంగా ఈ కమిషన్ ని నియమించారని, దీనికి ఎటువంటి ఆధారాలు లేవని పిటిషన్లో పేర్కొన్నారు. నిబంధనలకు విరుద్ధంగా ఈ కమిషన్ నివేదికను రూపొందించిందని పిటిషన్లో వెల్లడించారు. ప్రస్తుతం ఈ పిటిషన్లు హైకోర్టు రిజిస్ట్రీ పరిశీలిస్తోంది. నిబంధనల ప్రకారమే కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం జరిగిందని పిటిషన్ పేర్కొంది.
నేటి అధికార కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిపక్షంలో ఉండగా ఏదో ఒక సాకుతో ఈ ప్రాజెక్టుకు అడ్డంకులు సృష్టించడానికి ప్రయత్నిస్తున్నట్టు పేర్కొన్నారు. ఎన్నికల ప్రచారంలో సైతం దీనిపై విమర్శలు గుప్పించింది. దురదృష్టవశాత్తు వివిధ కారణాలతో మేడిగడ్డ బ్యారేజ్ ఒక పిల్లర్ కుంగింది. దీనికి డిజైనింగ్ ఇంజనీరింగ్ తో ఎలాంటి సంబంధం లేదని పిటిషన్ పేర్కొంది. గత ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ కార్యక్రమాల వల్ల బీఆర్ఎస్ ప్రభుత్వానికి వచ్చిన పేరు ప్రతిష్టలను దెబ్బతీసే ఏకైక లక్ష్యంతో 2014 నుంచి 2023 వరకు మా హోదాలకు సంబంధించిన గత ప్రవర్తనలపై విచారణకు ఈ ప్రభుత్వం జస్టిస్ ఘోష్ కమిషన్ను ఏర్పాటు చేసిందని పిటిషన్లో తెలిపారు. అయితే ఇది కమిషన్స్ ఆఫ్ ఎంక్వైరీ చట్టం 1952లోని నిబంధనలకు అతి విరుద్ధంగా ఉందని పిటిషన్లో పేర్కొన్నారు. ఇది సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన తీర్పులకు విరుద్ధంగా ఉందని వారు తమ పిటిషన్లో పేర్కొన్నారు. ఈ కమిషన్ నియామకం ప్రభుత్వ పరిధిలోనిది కాదని వెల్లడించారు. ఈ చట్టం కింద ఏర్పాటైన కమిషన్లకు న్యాయ విచారణలు నిర్వహించే పరిధి లేదని పిటిషన్లో ఆరోపించారు. కేవలం వాస్తవాలను వెల్లడించడం మాత్రమే దాని పని అన్నారు. అయితే కమిషన్ తమ ప్రతిష్టను దెబ్బతీసేలా నివేదికను రూపొందించిందని, సాక్షిగా సమన్లు జారీ చేయడం ద్వారా జస్టిస్ ఘోష్ కమిషన్ తప్పుదోవ పట్టించిందని వ్యాఖ్యానించారు. కమిషన్ నివేదిక ఎవరి వ్యక్తిగత ప్రతిష్టకైనా నష్టం వాటిల్లుతుందనుకున్నప్పుడు నోటీసులతో పాటు ఆ వ్యక్తికి సాక్షులను ప్రశ్నించే అవకాశం కూడా కల్పించాలి. ప్రశ్నించే అవకాశం ఇవ్వకుండా నివేదికను సమర్పించడం సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధమని పిటిషన్లో ఆరోపించారు. జూలై 31వ తేదీన జస్టిస్ ఘోష్ కమిషన్ ప్రభుత్వానికి సమర్పించిన నివేదిక పక్షపాతంతో, ముందస్తు నిర్ణయాలతో, మా పరువునకు నష్టం కలిగించే వ్యాఖ్యలతో ఉందని ఆరోపించారు. అంతేకాకుండా నివేదిక కాపీని తమకు ఇవ్వకుండా మీడియాకు విడుదల చేయడాన్ని సైతం పిటిషన్ తీవ్రంగా ఆక్షేపించింది. వారికి నోటీసులు ఇవ్వకుండా నివేదికను అందించడం విచారణ కమిషన్ల చట్టంలోని సెక్షన్ 8B మరియు 8C ప్రకారం దురుద్దేశపూరితమని, అందువల్ల నివేదికను పక్కన పెట్టాలని పిటిషనర్లు కోరారు. సాధారణ ప్రజల దృష్టిలో మమ్మల్ని అప్రతిష్ట పాలు చేయడమే దీని ఉద్దేశమన్నారు. తమ ప్రభుత్వం బ్యారేజ్ నిర్మాణం కోసం తుమ్మిడిహట్టికి ప్రత్యామ్నాయ స్థలాన్ని సిఫార్సు చేయడానికి మెస్సార్స్ వాటర్ అండ్ పవర్ కన్సల్టెన్సీ సర్వీసెస్ లిమిటెడ్ను నియమించింది. ఆ నివేదికను అనుసరించి కేంద్రం కాళేశ్వరం ప్రాజెక్టుకు అన్ని చట్టబద్ధమైన అనుమతులను ఇచ్చిందని కేసీఆర్ పిటిషన్లో పేర్కొన్నారు. అదంతా కేబినెట్ నిర్ణయం ద్వారానే జరిగినట్టు కేసీఆర్ వెల్లడించారు. కమిషన్ చేసిన పరిశీలనలు నిర్లక్ష్యంగాను, తమను తప్పుగా చిత్రీకరించేవిగా ఉన్నాయని కేసీఆర్ పిటిషన్లో వెల్లడించారు. కమిషన్ వాస్తవాలను స్వేచ్ఛగా అంచనా వేయడంలో విఫలమైందని, ప్రస్తుత ప్రభుత్వం చేస్తున్న ప్రచారాన్ని మాత్రమే ఈ రిపోర్టు ప్రతిబింబిస్తోందని పిటిషన్లో వెల్లడించారు. అందుకే జస్టిస్ ఘోష్ కమిషన్ రిపోర్ట్ని రద్దు చేయాలని కేసీఆర్, హరీష్ రావులు కోర్టుని కోరారు. చూశారు కదా, ఇది వాళ్ళ స్పెషల్ స్టోరీ. మరొక స్పెషల్ స్టోరీతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి వేదిక టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వేదిక టీవీ.